సో ఇక్కడైతే మమ్మీ నేను షాపింగ్కి వచ్చాము. నెక్స్ట్ డే ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో దానికోసం అని చెప్పి షాపింగ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ నేను ఏంటంటే సమ్మర్ సీజన్ కదా, సో ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టు బట్టలు ఏం పెద్దగా తీసుకురాలేదు. సో దానికోసం 2 కుర్తీస్ తీసుకుందాము. సో దట్ ట్రావెల్కి పనిచేస్తాయి కదా అన్నట్టు ఇట్లా వచ్చామన్నమాట. సో అలా అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము. జూడియోకి వచ్చాము. జూడియోలో బాగానే ఉంది కలెక్షన్, మరీ సూపర్ అని చెప్పలేను, బట్ ఏదో ఒకటి మరి ప్రస్తుతానికైతే తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అందులో చూస్తున్నాను అనమాట. అయితే 2 డ్రెస్సెస్ ట్రై చేశాను. ఒకటి ఇట్లా ఈ వైట్ అండ్ బ్లూది ట్రై చేశాను, ఒకటి వైట్ అండ్ ఆరెంజ్ ట్రై చేశాను. ఈ రెండిట్లో ఏ డ్రెస్ తీసుకొని ఉంటానో గెస్ చేసి కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత జేసీ మాల్కి వచ్చాము. అక్కడ రాజమండ్రిలో ఏదో కొత్తగా పెట్టారంటే చూద్దామని. కొత్తగా ఇన్ ద సెన్స్ ఎప్పుడో పెట్టారు, మనం మాత్రం ఫస్ట్ టైం విజిటింగ్. సో ఇక్కడైతే ఒక కుర్తా సెట్ తీసుకున్నాను. సో దాన్ని కొంచెం ఆల్ట్రేషన్ చేద్దామని కింద వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్ట్రేషన్కి అయితే ఇచ్చాను, వాళ్ళు ఆల్ట్రేషన్ చేసి ఇస్తా అని చెప్పారు. అలా దాని తర్వాత మ్యాక్స్కి కూడా వెళ్ళినట్టున్నాము. సో మ్యాక్స్లో ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి సో ఇక్కడ కూడా మ్యాక్స్లో ట్రై చేసాము. మమ్మీ కూడా ట్రై చేసింది. సో బాగుంది కానీ కొంచెం ఫిట్ అయింది మమ్మీకి. నేను ట్రై చేశాను కార్డ్, బట్ ఎందుకో నైట్ వేర్లా అనిపించింది. నెక్స్ట్ ఇది కూడా ట్రై చేశాను, ఇది కూడా అంత మంచిగా అనిపించలేదు నాకు. సో ట్రై చేశాను కానీ తీసుకోలేదు. ఈ రెండు అయితే అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో ఆ రోజుతో అక్కడతో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా సో దాని నెక్స్ట్ డే ఇంకా ఊరు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి కదా, సో దానికోసం ఇంకా నైట్ ప్యాకింగ్ అది చేసుకున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత. సో దట్స్ ఇట్ ఫర్ దట్ డే. ఆ డేతో ఇంకా అయిపోయినట్టే. దాని నెక్స్ట్ డే అనమాట. దేవా ఎక్కడికి ట్రావెలింగ్? ఎక్కడికి వెళ్తున్నాం? బుధవారం. యాజ్ అయితే మేము ఊరు స్టార్ట్ అయిపోయాము. సో డాడీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట, పెద్దమ్మ వాళ్ళందరినీ చూడటానికి. సో తుని దగ్గర బుధవారం అనే విలేజ్ అనమాట. నాన్నమ్మ వాళ్ళ ఊరు, మా నాన్న. ఇప్పుడే కొంచెం కూల్ డ్రింక్ తాగేసినాము. అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టు అంటారు కదా, అలా నేనేమనుకున్నానంటే ఈసారి ఎండలో ఎక్కడికి తిరగకూడదు, ఇంట్లోనే ఉందాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎందుకో సడన్గా పెద్దమ్మ వాళ్ళందరినీ చూడాలనిపించి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఊరికి తుని. ఆ రోజు లక్ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ బస్సు కూడా కొంచెం సీట్స్ అవి అవైలబుల్గా ఉండడంలో చాలా హాయిగా అయిపోయింది జర్నీ. అండ్ అక్కడ కూడా వెంటనే బస్సు దొరికేసింది. నర్సీపట్నం బస్సు కొంచెం ఒక 5-10 మినిట్స్ లేట్ అయింది కానీ బట్ దొరికేసింది. సో జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా హాయిగా అయిపోయింది అనమాట. సో లక్కీ అనిపించింది. గోవాస్ వచ్చాయి. ఇక్కడ గోవాస్ వస్తే టోల్ గేట్ దగ్గర కొనుక్కున్నాం, తింటున్నాం. టైప్ ఆఫ్ బ్రిడ్జ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి, ఏ మూవీ గుర్తొస్తుందో నాకు. బోర్ కొడుతుంది. అన్నవరంలో దిగి కొంచెం ఆకలేస్తే లిటిల్ హార్ట్స్ బర్బన్ బిస్కెట్స్ తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం పిల్లలతో ఉంటే ఇలానే ఉంటుంది. ఫైనల్లీ మా స్టాప్ తునికి వచ్చాము. ఇక్కడ వేరే బస్ ఎక్కాలి. నర్సీ
నర్సీపట్నం బస్ ఎక్కితే బుద్ధవరం వెళ్తాం అనమాట. ఆటో ఆర్ బస్. తునిలో అయితే దిగిపోయాం. తుని నుంచి నర్సీపట్నం బస్ ఎక్కితే బుద్ధవరం సెంటర్లో దిగచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కునాల్ కునాల్ కును బేబీ రిజెక్టింగ్ తర్వాత నిద్రపట్టి నర్సీపట్నం బస్ ఎక్కి బుద్ధవరం సెంటర్లో దిగాము. అయితే ఏంటంటే ఊరు లోపలికి వెళ్ళడానికి కొంచెం చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. బై వాక్ అయితే కొంచెం కష్టమే, వెళ్ళొచ్చు బట్ లగేజ్తో పిల్లలతో కష్టం అనమాట. సో అన్నయ్య అయితే కారు పంపించిండు. సో కార్లో వెళ్ళిపోతున్నాం ఊరు లోపలికి. అందరూ ఈరోజే పెడేస్తుంటారు. ఫైనల్లీ వి కేమ్ టు హౌస్. వీడియో తీసుకుంటున్నాను. నేను చేయలేదురా, అలాంటి అబద్ధాలు చెప్పండి. చెప్పు. దాంట్లో కూర్చోబెట్టాలి నిన్ను. ఇదెవరు ఇదెవరు ఇదెవరు? ఏది మీ అమ్మ? నువ్వు బాల్ గణేషా? ఇదెవరు? క్రాంతియా? మీ మమ్మీ నేమేంటి? కాదు, మమ్మీ నేమ్ ఏంటంటే ఈవినింగ్. హాయ్ చెప్పరా. యాస్ క్రాంతి, ఏం ప్రిపేర్ చేస్తున్నావు చెప్పు. ఆనియన్ పకోడా ఈవినింగ్ స్నాక్. షిజ్ మై అక్క. తను వదిన, వదిన లాంటిది. వదిన లాంటిది కానీ వదిన కాదు. ఐ కాల్ హర్ యాజ్ క్రాంతి. కాదండి, ఇది మా పెద్దమ్మ. థర్డ్ సెకండ్ షీఈ్ సెకండ్. షీఈ్ మై వదిన, చిన్న వదిన. బుల్లి వదిన. ఎవడు ఫస్ట్? ఏమే ఫస్ట్ పెద్దమ్మ. ఇది తను సెకండ్. థర్డ్ లేదు, మా మమ్మీ 4. ఇదే తీసుకుంటున్నా కదా. ఉల్లి పకోడీ వేస్తున్న పెద్దమ్మ. అన్నీ కట్ చేసి రెడీగా వేస్తే పకోడీ వేస్తుంది. ఎలా ఇచ్చాను రా? మా ఊర్లో ఉల్లి పకోడీ అంటారు, మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. ఆనియన్ సర్వ్ చేసేస్తుంది మా పెద్దమ్మ. హెల్త్ బాగాలేదు, స్టిల్ షీస్ డూయింగ్. దట్స్ వాట్ వి కాల్ లవ్. అయితే ఏంటంటే మేము వచ్చిన రోజే హనుమాన్ జయంతి అనమాట. సో అన్నయ్య వదిన ఇద్దరు కూడా పీటల మీద కూర్చున్నారు. సో మార్నింగ్ పూజ అయిపోయిందంట. మేము మార్నింగ్ పూజకి అయితే రాలేకపోయాం. 22nd ఇది, May 22. సో ఇంకా అవ్వలేదని చెప్పి ఈవినింగ్ పూజలో మేము కూడా వచ్చామన్నమాట. అన్నయ్య వాళ్ళతో జాయిన్ అయ్యాము. శ్రీరామచంద్ర స్వామి దేవత ప్రసన్నాంజనేయ స్వామి దేవత ప్రసాదయ సిద్ధరస్తు. పుష్పాలు మంగళవారు చెవులు పెట్టుకో, ఆడవారు కల్లో పెట్టుకో. దేవతా ప్రసాదయ సిద్ధరస్వ ఆయుర్వర్ధనాన్మః దీర్ఘమాయో. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే. సో అన్నయ్య వదనికి తునిలో ఏదో వర్క్ ఉందని చెప్పి స్టార్ట్ అయ్యారు. సో అక్క వాళ్ళని తునిలో డ్రాప్ చేసేదానికి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అక్క వాళ్ళు. సో తునిలో అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, కలుద్దాము అన్నట్టు వదిన అంది. సాయి తునొస్తావా అని ఇట్లా అడిగితే ఎందుకు రాను, ఎట్లా ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాను అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా స్టార్ట్ అయిపోయాను.
సో అక్కడికి వెళ్ళాక అందరినీ మీట్ అవ్వచ్చు కదా, సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు వెళ్ళాను అనమాట. నేను సర్ప్రైజ్ ఇచ్చేలోపే మా పెద్దమ్మ ఆల్రెడీ కాల్ చేసి చెప్పేసిందంట సాయి వాళ్ళు వస్తున్నారని. బట్ స్టిల్ చూద్దాం వాళ్ళ రియాక్షన్. ఓనర్ ఆఫ్ ద కార్ నాట్ యూ, వీడు ఓనరు. ఇంట్లో మా పెద్దన్నయ్య ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చినాం. సర్ప్రైజ్ తెలీదు అడిగి. అదే అలా కూర్చోండి. దిస్ ఈజ్ వాళ్ళ తాత. నెక్స్ట్ జనరేషన్ కి బ్యూటీ ఇది. మా అన్న కూతురు మేనకోడ లేదరా చిట్టి. చిట్టిని నవ్వంటే అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఏం కాదు. ఆ బ్యూటిఫుల్ గర్ల్ లేదండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మ్యారేజ్ సిడీ ప్లే చేసాడు అనమాట. దానిలో నేను అలా ఉన్నాను, చిన్నపిల్లని కదా. అండ్ ఆ గ్రీన్ డ్రెస్ మా చెల్లి, దాని పక్కన నేనున్నాను అనమాట. వాళ్ళ క్యూట్గా ఉన్నాం కదా. అదే ట్రైల్ లేరా? బాగున్నావా? మా అన్నయ్య వచ్చాడు. హాయ్ అన్నయ్య, బాగున్నావా? వెజిటేబుల్ మార్కెట్. ఎంతమంది ఎక్కారా బాబు? వదిన లంచ్ చేసింది. లంచ్ పెట్టేలోపు మేడం గారే ఏం తింటున్నావు వదిన? పాపడ్, ఫుడ్, పొటాటో ఫ్రై, సాంబారు, గుత్తొంకాయ ఫ్రై, పొటాటో ఫ్రై, ఇది వెరైటీ పాపడ్స్, ఒక పాపడ్స్, ఇవి ఒక పాపడ్స్. వదిన చేస్తుంది అంతా ప్రేమే, చాలా ప్రేమ. యాక్చువల్లీ మేము వెళ్ళింది అరౌండ్ 11:30, 11:45 ఆ టైంకి వెళ్ళాము. బట్ ఆ టైంలో వెళ్ళినా సరే వదిన చక్కగా మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసింది. నా కోసం అంత మంచిగా టైం స్పెండ్ చేసి మా అందరి కోసం మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసావు. లైక్ పప్పు, సాంబార్, గుత్తొంకాయ కర్రీ, మళ్ళీ పిల్లలు తింటారా లేదా అని వంకాయ, పొటాటో ఫ్రై చేసింది. వెరీ లెస్ టైం అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎనీహౌ వదిన సూపర్, చాలా బాగున్నాయి రెసిపీస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. దట్టు చాలా ఇయర్స్ తర్వాత అందరితో కలిసి తింటుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. ఐ మిస్ ఆల్ ద ఫన్. బట్ ఆ రోజు ఆ ఫన్ అంతా అన్నయ్య ఆ 1 అవర్లో ఫుల్ఫిల్ చేసేసాడు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. దేవా క్యాప్సికమ్స్ ఎలా చెప్పు? క్యాప్సికమ్స్ డోంట్ టచ్. 100 అయితే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. టమాటాలు అయిపో అరేసులో అదే. ఎన్ని గ్రామ్స్? 855 కేజీ వేస్తా. తీసుకొచ్చిన ఒడియాలు పెడతాం. ఎండగా అత్తలేదు. ఇంకేంటన్నయ్యా? ఈడు క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇల్లు పుట్టిగాడు. ఎంత అయింది బాబు? మాయిడు మాము
పెద్దమ్మ గోరింటాకు నా కోసం వచ్చింది. మా క్రాంతి నా చేతికి పెట్టింది. బాగుంది కదా? సో మచ్ గుడ్. ఆ నైట్ మంచిగా పరోటా ఎంజాయ్ చేసి అండ్ ఆయికుడము మంచిగా లాగించేసి పెద్దమ్మ మన ఇంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక వెళ్ళిపోవడం అనమాట. వేరే కొప్పాక వెళ్తున్నాము. సో ఇక్కడ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాం. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట కొప్పాక వెళ్ళడానికి. ఆటో పెట్టించుకున్నాం డైరెక్ట్ కొప్పాకకి. సో అక్కడి నుంచి దగ్గర అనమాట, నానమ్మ వాళ్ళ ఊరి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి దగ్గర. సో ఇంకా అలా స్టార్ట్ అయ్యాం మమ్మీ, నేను, పిల్లలు. సో నౌ ఆఫ్ టు ఏటికొప్పాక. Finally we came to Koppaka. Devansh is playing. ఏం తింటున్నావు బింతలే? చకోడీలు తింటున్నావా? గుడ్. యాక్చువల్లీ మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసాం అనమాట. లంచ్ చేసేసాము. ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇట్లా బొబ్బర్ గారెలు చేశారు. సో అవి కూడా లాగిచ్చేసాంలేండి. కొంచెం సో మేమైతే సాటర్డే వచ్చాం కదా. సో సండే మార్నింగే అమ్మవారి దర్శనం చేసుకుందామని బండి అమ్మవారు మమ్మీ నేను మార్నింగే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ కోకోనట్స్ అవి యాజ్ యూజువల్ అందరూ తీసుకుంటారు కాబట్టి అలా తీసుకొని దేవుడి దగ్గర కొడదామని చెప్పి వచ్చాము. వచ్చావా? సో అనుకోకుండా మమ్మీ నేను ఇక్కడ మ్యాచింగ్ వేసుకున్నాము బ్లూ. సో ఎవరైనా ఫోటో తీస్తే బాగుందని చెప్పి అటు ఇటు చూస్తున్నాను అనమాట. ఎవరో ఒక అబ్బాయి ఫోటో అయితే తీశాడు మా ఇద్దరికి. సో అలా అయితే అక్కడ మంచిగా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ 3 ఆ టైంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం రాజమండ్రికి. వీడియో తీసుకుంటా. అయితే మార్నింగ్ పిల్లలు మాతో రాలేదన్నమాట టెంపుల్కి. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలిద్దరికి దర్శనం చేయించుకొని ఇంకా వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కొప్పాక నుంచి ఇంకా రాజమండ్రి కూడా వెళ్ళిపోయాం అనమాట.
సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బికాస్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.